ఆయన పేరుకే ఎస్ఐ, చేసేదంతా మాఫియా, అక్రమాలు, బెట్టింగులే. ఆ స్టేషన్లో అంతా మధ్యస్థాలే. ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే వారిపైన లాఠీజులు. ఇది అన్యాయమని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన అక్రమ కేసులే. క్రికెట్ బెట్టింగ్ బుకీ కళ్లల్లో ఆనందం చూడడమే ఆయన లక్ష్యం. పంజాబ్ టీం గెలవగానే ప్రీతి చింత హగ్గిస్తుందా, ముద్దిస్తుందా? 6 కొట్టిన కోహ్లీ చీర్ గర్ల్స్ సైట్ కొడతాడా, కొట్టాడా? ఆడియన్స్ లో కూర్చున్న అంబానీ కొడుకు చిప్స్ తిట్టాడా, పఫ్స్ తిట్టాడా? ఇలా వాళ్ళు మ్యాచ్లు వేసే బాల్స్ కంటే మేము వేసే బెట్టింగ్స్ ఎక్కువ. బెట్టింగ్ రాజ్యాలతో స్నేహ సంబంధాలు కలిగి ఉండడంతో ఆయన తాగాలన్నా, చిందులెయ్యాలన్నా ఆ బెట్టింగ్ రాజాలే ఆయనకి రహస్య ప్రదేశాల్లో ఏర్పాట్లు. ఇంకేముంది, అక్కడ విందు, చిందు, ఆపై పొందు ఏర్పాటు చేసి ఆ ఎస్ఐని ఆనందంలో ముంచెత్తుతారు. ఇదంతా ఒకవైపే. మరోవైపు ఇసుక, మట్టి మాఫియాలకు ఆయన అండ. కేవలం ఎస్ఐ అండ చూసుకొని ఒక సామాన్య వ్యక్తి ఇష్టానుసారంగా రెచ్చిపోయి రాత్రి పగలు అన్న తేడా లేకుండా మాఫియాకు తెరలేపారు. ఇంతకీ ఆ ఎస్ఐ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడకు ఉన్నతాధికారులు ఓ ఎస్ఐను నియమించారు. ఆయనే అరాచక ఎస్ఐ వీరప్రతాప్. విధులు నిర్వహించాల్సిన ఆయన ఎప్పుడు నిధుల్లో ఉంటారట. బెట్టింగ్ రాజాలతో స్నేహ సంబంధాలు కలిగి ఉన్నారట. ఈ ఎస్ఐ తాగాలన్నా, చిందులెయ్యాలన్నా ఈ బెట్టింగ్ రాజాలే ఆయన్ను తీసుకెళ్లి రహస్య ప్రదేశాలలో మందు, విందు, చిందు, ఆపై పొందులతో ఎస్ఐ వీరప్రతాప్ ను ఆనందపరుస్తూ వారు చెప్పిందే చేసే విధంగా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ లో జరిగేలా ఈ బెట్టింగ్ రాజాలు వ్యవహరిస్తున్నారు. రాత్రుల పూట గుట్టు చప్పుడు కాకుండా ఇసుక, మట్టి మాఫీ చేసే ఒక సామాన్యమైన వ్యక్తి బుచ్చిరెడ్డిపాలెం ఎస్ఐ సహకారంతో తమ ఇష్టానుసారంగా రెచ్చిపోయి పగలు రాత్రి తేడా లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఓవైపు డ్రైవర్ సహాయంతో నెలమామూలు దండుకుని దర్జాగా కాలయాపన చేస్తున్నారట. బాధితులు ఎవరైనా స్టేషన్ వద్దకు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటే వారిపై బూతు పురాణాలను ఎస్ఐ వీరప్రతాప్ ప్రయోగిస్తున్నారు. స్టేషన్ కు వచ్చే బాధితులు ఇదేమన్నా న్యాయమా అని ప్రశ్నిస్తే వారిపై ఇంకా అక్రమ కేసులు బనాయించి ప్రైవేటు వ్యక్తుల చేత లాఠీ విరిగే వరకు అరాచకం సృష్టిస్తున్నారట. నిన్నటికి నిన్న మినగల్లు గ్రామానికి చెందిన ఓ దళితుడిపై ఎస్ఐ ప్రైవేటు వ్యక్తుల చేతులతో చితక బాధించడంపై ఆ దళిత రైతు మీడియాను సహాయం కోరగా అతనిపై మరో అక్రమ కేసును బనాయించినట్లు బాధితుడు వాపోయారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ వెహికల్ గ్లామర్ ద్విచక్ర వాహనంపై ప్రైవేటు షాడో ఎస్ఐ మధ్యస్థాలు చేసి ఎస్ఐకు ముడుపులు తెచ్చిపెడుతున్నారట. మట్టి, ఇసుక మాఫియా చేసుకున్న వ్యక్తికి 24 గంటలు పోలీస్ స్టేషన్లో పని ఏంటి అని పోలీస్ స్టేషన్లో సిబ్బందితో సహా బుచ్చి మండల ప్రజలు మొత్తం చెవులు కొరుక్కుంటున్నారు. ఈ షాడో ఎస్ఐ చెప్పిందే పోలీస్ స్టేషన్లో సిబ్బంది మొత్తం అనుసరించాలని, లేదంటే వారిపై గురి ఉంటుందని స్టేషన్లో ఉన్న వారంతా గుసగుసలాడుకుంటున్నారు. పైసలిస్తే సరే, లేదంటే గురి అనే విధంగా ఎస్ఐ వీరప్రతాప్ వ్యవహరిస్తున్నారట. అసలు స్టేషన్లలో ప్రైవేటు వ్యక్తుల దౌర్జన్యం ఏమిటి? వాళ్లు వాహనాలు నడపడం ఏంది అని సిబ్బంది ఆగ్రహంతో ఉన్నారట. కోవూరు ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇటువంటి అరాచక ఎస్ఐ కొనసాగడం అక్కడి ప్రజలు ఆశ్చర్యకరంగా ఉన్నారట. ప్రజలకు హాని కలిగితే ఊరుకోని ఎమ్మెల్యే సైలెంట్ ఎందుకయ్యారని నోటి మీద వేలు వేసుకుని ఉన్నారట. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుంటే దానికి విరుద్ధంగా బుచ్చి పోలీస్ స్టేషన్లో ఆ కాకి వ్యవహరిస్తున్నారట. ఇప్పటికీ ఆ ఎస్ఐపై ఎన్నో ఫిర్యాదులు ఉన్నప్పటికీ పలు దఫాలుగా తీరు మార్చుకోవాలని సిఐ, డీఎస్పీ, గత ఎస్పీ సైతం సూచించినప్పటికీ ఆయన తీరు మారలేదట. ఎస్ఐ తీరుపై స్టేషన్ సిబ్బందికి కూడా మనశ్శాంతి లేదట. నూతనంగా వచ్చిన జిల్లా పోలీస్ బాస్ తిరుమలేశ్వర్ రెడ్డి ఈ అరాచకానికి తెరదించాలని ప్రజలు కోరుకుంటున్నారు. జయసూర్య నా పేరు. అదే నేను ఎస్ఐ సార్ పిలవంగానే పోయాను. నేను మర్యాదపూర్వకంగా పోయాను. నువ్వెవడు రావడానికి, నీకే అధికారం ఉంది రాపేదానికి, అది ఇది అని మాట్లాడు. ఏ అధికారం లేదు. మా పొలాల మీద పోతా ఉంది, పైసలు వేస్ట్ అవుతా ఉంది.
దుమ్ముబడి పాడైపోతా ఉన్నాయి, వేరే రూట్ మార్చుకోండి లేదంటే నీళ్ళన్నా కొట్టి పంపించండి అని చెప్పి బతలాడాను. ఇవన్నీ లేకుండా, పద్ధతి లేకుండా సీరియస్ అయిపోయి స్టేషన్ లోపలికి తీసుకెళ్ళి మర్యాద లేకుండా, పద్ధతి లేకుండా బూత్ మాటలు మాట్లాడి, విచ్చలవిడిగా మాట్లాడి స్టేషన్ లోపలికి తీసుకెళ్ళి తలుపులు వేసి ప్రైవేట్ డ్రైవర్, జీప్ డ్రైవర్ల చేత వాళ్ళ చేత కాళ్ళు పట్టించి అరికాల్లో కొట్టడం అనేది జరిగింది పెట్టి. చాలా బాధాకరమైన విషయం ఇది. అసలు అంత మాత్రం అని అనుకోలేదు. అసలు స్టేషన్ దాకా ధైర్యంగా పోయాను, వాళ్ళ నిలవన్న కొట్టడం అనేది జరిగింది. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చ్ 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ గా హాయిగా విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Visvasize Dr. SRK School. Concept-based teaching, health checkup programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting. Personal attention on every student. Visvasize Dr. SRK School, Magunta Layout, Nellore.